చివరి ఈ సంవత్సరానికి మరి అందరం కలిసి ఆరాధించేది ఇది చివరిసారి ఈ సంవత్సరానికి, రైట్? సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. మరి దేవుడు ఎన్నో మేలు చేసినాడు. ఎంతమంది మరి ఈ సంవత్సరంలో న్యూ ఇయర్ రాగానే అందరిని ఎట్లా కలుసుకుంటాం మనము? ఎంతమంది ఎట్లా కలుసుకుంటాము? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ. అది ముందుకి హ్యాపీగా ఉంటుందో లేదో తెలీదు, కానీ ఏం చేస్తుంటాము మనము నిరీక్షణతో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం. ఈరోజు మరి ఏం చెప్పుకోవాలి మనము? హ్యాపీ ఓల్డ్ ఇయర్ అని చెప్పుకోవాలి. ఏమనాలా? హ్యాపీ ఓల్డ్ ఇయర్ అని చెప్పుకోవాలా. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటే ఎంతమంది చెప్పగలుగుతారు హ్యాపీ ఓల్డ్ ఇయర్ అని ఈరోజు? ఎంతమందికి సంతోషకరంగా మరి సంవత్సరం అంతా దాటిపోయింది? తప్పకుండా కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, బాధలుంటాయి, ఎన్నో విధాలుగా కృంగిన పరిస్థితులు వచ్చిపోతాయి, సంభవిస్తుంటాయి. కానీ ఇంకనూ మన దేవుడు ఉన్నాడు, మనం సజీలకులు ఉన్నాము అని ఆరాధిస్తున్నామంటే దానంత శ్రేష్టమైన సమయము మనకు ఇంకా ఎక్కడ దొరకదు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి హ్యాపీ ఓల్డ్ ఇయర్ అని మనం చెప్పుకోవడానికి మనకు దేవుడు ఏం ఇచ్చినాడు? ఒక అవకాశము ఇచ్చినాడు. ఈ విధంగా కొందరు మన మధ్యలో చెప్పుకోవడానికి లేరు. కొందరు మరి వెళ్ళినారు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళినారు. మరి ఖచ్చితంగా చెప్పచ్చు కొందరు ఎక్కడున్నారు అంటే వాళ్ళ జీవితాలు చూసి కొందరు చెప్పచ్చు మరి దేవుని దగ్గర ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ ఉన్నారో కూడా చెప్పగలుగుతాము. మరి కొందరు అక్కడ ఉన్నారు, కొందరు ఇక్కడ ఉన్నారు. మరి కానీ మనతోటైతే ఈరోజు లేరు. మరి దేవుడు మనకు అతరుణం ఇచ్చినట్టు మనం గమనిస్తున్నాం. మనం పాతగా అంటే మనము కొత్త నూతన సంవత్సరంలో దాటుతున్నప్పుడు మరి గతించిన జీవితాన్ని మనం ఏం చేస్తుండాలా కదా, ఏం చేస్తున్నారో దాన్ని స్మరణిస్తూ మరి దాన్ని రిఫ్లెక్ట్ ఆన్ ద పాస్ట్. యూనిట్ టు రిఫ్లెక్ట్ ఏ విధంగా మరి సంవత్సరం అంతా గడిచింది అని ఒక్కసారి మరి కూర్చొని ఆలోచించాలి. జరిగిపోయింది, సమయం అయితే జరిగిపోయింది, కానీ యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద పాస్ట్. ఎందుకు రిఫ్లెక్ట్? మరి పాస్ట్ మీద రిఫ్లెక్ట్ చేస్తూ మరి ముందు వచ్చే కాలంలో ఏం చేయాలి? మనము కౌగలించుకోవాలి. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ది ఫ్యూచర్. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ద ఫ్యూచర్. అంటే ఏం జరుగుతుందో దాన్ని ఏం చేయాలి? నువ్వు ఆశతోటి దానికోసము ఎదురు చూస్తూ ఎందుకు నా దేవుడు ఉన్నాడు, జీవిస్తున్నాడు అని ఆ నిరీక్షణతోటి మనం ఏం చేయాలా? ఏమైనా జరగని మరి దేవుడు నాకు ఉన్నాడని దాని గురించి మనం ఏం చేయాలా? యూ షుడ్ ఎంబ్రేస్ ద ఫ్యూచర్. భయపడద్దు, యూ షుడ్ నాట్ బి అఫ్రేడ్ అని మనము చూస్తున్నాం. మరి ఒకటి గమనించాలా, ఎక్లీసియాస్టిస్ 7:8 ఏమంటాడు? ఇది ఈజీగా వచ్చేయాలి అందరికీ. ప్రసంగి 7:8 ఏమంటాడు? ది ఎండింగ్ ఈజ్ బెటర్ దెన్ ది బిగినింగ్. ఆరంభము కన్నా అంతము మేలు. మరి నువ్వు అనుకునేవన్నీ కూడా ఏమేమి సాధించినావు? వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ ఇన్ ద హోల్ ఇయర్? హౌ మెనీ ఆఫ్ us have achieved? మరి నేను ఈ సంవత్సరం ఇంత సంపాదిస్తాను, ఇంత అప్పు తీరుస్తాను, ఈ విధంగా నేను సాక్ష్యంగా నిలబడతాను, ఈ విధంగా నేను బైబిల్ చదువుతాను, ఈ విధంగా నేను సమయం గడుపుతాను, ఈ విధంగా నేను కొన్ని అని కొందరు పెట్టుకున్న ఆ గోల్స్. ఎంతమంది గోల్స్ పెట్టుకున్నామా? మరి పెట్టుకునే ఎన్ని సాధించినాం? పెట్టుకుంది మంచిదే కాదని కాదు, కానీ ఎన్ని సాధించినాం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ ఆఫ్ దోస్ గోల్స్ హ్యావ్ బీన్ అచీవ్డ్? నేను ఒకటి పెట్టుకున్నాను కానీ సరిగా కాలేదు నాతోటి. నేను చెప్పుకుంటున్నాను, నేను బైబిల్ కంప్లీట్ చేయాలని అనుకున్నాను, కానీ ఎంతో అంటే కష్టపడి ఏం చేస్తున్నాను, నేను ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ చేస్తున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్ నేను 30వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తాను. హబక్కుకు వచ్చేసాను నేను, అది కంప్లీట్ అయిపోయింది. న్యూ టెస్టిమెంట్ నేను చదవలేకపోయినాను. ధ్యానించినాను, ఎన్నో మార్లు ధ్యానించాను, మొత్తం చదివినొచ్చు కూడా, కానీ ధ్యానించినాను, కానీ ఒకటే విధంగా పద్ధతిగా నేను చదువుకుంటే రాలేకపోయినాను. మరి ఈ విధంగా మరి ఆ గోల్ నేను సాటిస్ఫై చేసుకోలేకపోయినాను. నాకే అది ఏమైపోయింది, ఒక ప్రశ్నగా నిలబడి ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. నాకు అదొక కొన్ని ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఏదైనా చదువుతుంటే ఏమవుతుంది, ఎక్కడో ఆగిపోయి దానినే మళ్ళీ నెమరు వేస్తూ అక్కడనే కూర్చొని ధ్యానిస్తుంటాను. ఎన్నో ఇప్పుడు రీసెర్చ్ చేస్తుంటాను, ఇటు పోతాను, నా బైబిల్ ఇవి చూసుకుంటుంటాను. కానీ అది నా ఎక్స్క్యూజ్ కాదు. కొన్ని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి, ఏ విధమైన సాధించాలి.
మరి ఇలాంటిది ఏం చేయాలి మనం? యూ టు ఎంబ్రేస్ అంటే చెప్తున్నాడు. మరి దేవుడు చేసిన మేలల్ని మనం కూర్చొని జ్ఞాపకము చేసుకోకపోతే మరి ఆయన చేసిన కృప, ఆయన ఇచ్చిన కృపని మనం ఏ విధంగా మరి ఆయనకు మనము మరి కృతజ్ఞతస్తులుగా ఎలా ఉంటాము అన్నది ఒక ప్రశ్న. ఏం చేయాలంట? ఈరోజు మంచి సాక్ష్యాలు చెప్పినారు. నిరంజన్ గారు చెప్పినారు, కృష్ణ గారు చెప్పినారు, రమేష్ గారు చెప్పినారు, ముత్యాలమ్మ సిస్టర్ గారు చెప్పినారు, శిరీష చెప్పింది, మోహన్ గారు చెప్పినారు, జాను చెప్పింది, సూజన్ చెప్పింది. తప్పకుండా మరి మోహన్ సాక్ష్యం వినాలని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది, ఫుల్ సాక్ష్యం వినాలని. ఎందుకంటే మరి పద్మాతో కూడా కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఏమన్నదంటే, అతను రక్షింపబడిన నన్ను దేవునిలోకి నడిపించాడన్నా అని చెప్పింది. ఆయన ఎంతో ఆశతోటి ఆయన రక్షింపబడి, ఆయన కూడా ఎన్నో విధాలుగా పడిపోయినప్పుడు, బ్రదర్ నేను మళ్ళీ నిలబడ్డాను, ఈ విధంగా నాతో దేవుడు వాక్యం మాట్లాడినాడని. నా ఇంకోటి ఏంటంటే, సాక్ష్యాలు మనం మొదలుపెట్టినాక ఆపద్దు ఎప్పుడు, షుడ్ నెవర్, బికాస్ సాక్ష్యాలు అన్ప్రిపేర్డ్గా స్టార్ట్ అయిపోతాయి. అంటే ఏంటి? ఆత్మ, పరిశుద్ధాత్మనే నడిపిస్తుంటుంది. అందుకే అది మొదలుపెట్టినామంటే దానికి ఇక సమయం ఇక ఆపద్దు, ఇక ఎవరిని ఇంటరప్ట్ కూడా చేయదు. సాక్ష్యాలు వాక్యము కన్నా ఎక్కువ బలంగా మరి మాట్లాడతాయి. తప్పకుండా మరి దానికి సమయము కేటాయిస్తాము. మరి వచ్చే ఆదివారము, మరి మొదటి ఆదివారం, వచ్చే ఆదివారము సంవత్సరానికి మొదటి ఆదివారం, ఆ రోజు సాక్ష్యాలకి సిద్ధపడండి. సమయం గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ కుందనపల్లికి వెళ్ళాలి, అందుకే సమయం అనేది ఉండదు. కానీ ఆ రోజు సమయం అంతా మనకే ఉంటుంది. ఆ రోజు సాక్ష్యాల కోసం సిద్ధపడండి. మరి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాని విషయంలో కూడా ఏం కావాలి, మనము చెప్పుకుంటూ ఏం చేయాలి? సాక్ష్యం ఇస్తాం. రైట్? మోహన్ గారు, నెక్స్ట్ సండే ఈజ్ యువర్ టైం, సో విల్ గివ్ యూ టైం. మన అందరికీ కూడా సిద్ధంగా, ఎవరో చెప్పలేకపోయినారో కూడా మరి ఆ రోజు పేరున లేపి చెప్పిపిద్దాం కదా, పేరున లేపి చెప్పిపిద్దాం. మొన్న చెప్పినారంట, మన స్త్రీల కుడికల్లో ఫ్రైడే ఉమెన్స్ మీటింగ్లో సూజన్ చెప్పిందంట, వాక్య చెప్పిందంట, ఆలివ్ చెప్పిందంట. మరి మరి ఆ సాక్ష్యాలు ఈరోజు కూడా చెప్పడానికి మీకు ఒక అవకాశం ఇచ్చినారు. సో యూ షుడ్ ఆల్వేస్ యూటిలైజ్ ద టైమ్ దట్ నీడ్స్ టు బి టేకెన్ అండ్ యూటిలైజ్ ఫర్ ద లార్డ్స్ గ్లోరీ. నేను చూస్తున్నాం. మరి దేవుడు చేసిన కృపలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడుంది అది? కీర్తన 107 మొదట వచనంలో చూద్దాం. లెట్ us read from Psalms 107:1. ఆయన చేసిన కృపలను బట్టి మనకని ఆయన కృతజ్ఞతస్తులుగా ఉంటూ ఏం చేయాలంటే మనము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము. ఆయన చేసిన కృపలకు ఏం చేయాలంటే మనము కృతజ్ఞతస్తులుగా ఉండాలి, జ్ఞాపకము చేసుకోవాలి, ఒక లిస్ట్ రాసుకోవాలా. దేవా నువ్వు నాకు ఇన్ని మేలు చేసినారు. ఇంతమంది రాసుకుంటారు అలా? రమేష్ రాసుకుంటాడు, ఇంకెవరు రాసుకోరు, చెప్తున్నాను. ఎందుకంటే చేసిన కృపలు, జాన్వి కూడా రాసుకుంటుంది, సంవత్సరం అంతా కూడా రాసుకోవాలి, ఏమేమి కృపలు చేసినాడని రాసుకొని దాని విషయంలో ఆయనకి ఏం చేయాలి, మనము కృతజ్ఞతస్తులుగా ఉండాలి. అది ఆయనకు చెందవలసిన ఆరాధన. అదే ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటూ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ బికాజ్ ఈజ్ గుడ్, అవర్ లార్డ్ ఈజ్ గుడ్. మరి మన అందరికీ ఏదో మేలు చేసినాడు, ఎన్నో మేలు చేసినాడు, కానీ మనం ఏమవుతుంటాము, ఆయనకు చెందవలసిన మరి కృతజ్ఞత మనం అర్పించము అని చూస్తూనే ఉన్నాం. రెండోది ఏం చేయాలి, మనము చేసిన మరి మనము ఓడిపోయిన పరిస్థితులు, మరి మనం చేసిన తప్పులను ఏం చేసేవాళ్ళ మనము కూడా రాసుకోవాలి. ఏం చేయాలంటే మనము వీ హ్యావ్ టు జోట్ డౌన్ అవర్ మిస్టేక్స్ అండ్ అవర్ ఫెయిల్యూర్స్. మనం ఏం చేయాలి, తప్పులు చేసినవి కూడా రాసుకోవాలా. ఉట్టి మంచి దేవుడు చేసినవి కాదు, తప్పులు చేసినవి రాసుకోవాలా, మనకున్న బలహీనతలు కూడా రాసుకోవాలా. రాసుకొని ఏం చేయాలా, దేవుని సన్నిధానంలో అవి ఒప్పుకుంటూ ఏం చేయాలా, సరి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలని మనం చూస్తున్నాం. అది ఎక్కడ మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఫిలిపియన్స్ 4th chapter 6th verse. దేని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా
నీ విజ్ఞాపనలు తెలియచేయుడి అంటున్నాడు. ఏం చేయాలి? ఏదో నాతో ఈ విషయంలో తప్పి జరిగిపోయినాయి, ఈ బలహీనతలు నాకున్నాయి అని ఏం చేయాలి? దాని విషయంలో ఏం చేయాలి? చింతపడక, డు నాట్ వరీ, చింతపడద్దు. ఏం చేయాలి? దేవా మరి నువ్వు ఉన్నావు. మంచి మాట అంటాడు దేవుడు. ఏమంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఏమంటాడు? ఆల్ థింగ్స్ ఏమంటాడు? దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పమును చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును అన్ని మన మేలు కోసమే సమకూర్చబడుతున్నాయి. ఈ సంవత్సరం నీకు అవి నష్టంగా జరిగిండొచ్చు, ఏమన్నా నీకు బాధ కలిగిండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అవన్నీ కూడా సమకూరుస్తున్నాడు. ఏంటి? నీకు మేలు చేయడానికే, నీకు ఎప్పటికైనా మేలు చేయాలనే దేవుని ఆశ. గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు డూ గుడ్. అంతే, ఆయన మంచివాడు, మంచి చేయాలనే ఆయన ఆశ కలిగి ఉన్నాడని చూస్తున్నాం. హీఈస్ గుడ్ అండ్ హీ ఆల్వేస్ వాంట్స్ టు డూ గుడ్ టు అస్. బట్ ఆర్ యూ ఫెయిత్ఫుల్ అనేది మనము జ్ఞాపకం చేసుకుంటుండాలి. మూడోది ఏమంటున్నాడు? పాత దానిని ఏం చేయాలి? మనము వదిలివేయాలి. రిలీజ్ ద పాస్ట్. మొదటిది ఏంటి? వాట్ డిడ్ ఐ సే? అక్నాలెడ్జ్ గాడ్స్ గుడ్నెస్. రెండోది ఏంటి? లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ ఫెయిలియర్స్. మూడోది ఏంటి? రిలీజ్ ద పాస్ట్. ఏం చేయాలి? నువ్వు వదిలేయి, నీ పాతది అంతా కూడా వదిలేసేయి, నువ్వు ఉన్న పాపం వదిలేసేయి, నీకు జరిగిన నీ ఆ బాధను వదిలేసేయి, నీకు ఉన్న నొప్పిని వదిలేసేయి, నీకున్న చింతను వదిలేసేయి. నీ దేవుడు నీకు సమస్తము సమకూరుస్తున్నాడు. ఏంటి? నీకు మంచి జరగాలనే ఆయన సమకూరుస్తున్నట్టు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. గాడ్ గివ్స్ హిస్ ప్రామిసెస్ టు ఫుల్ఫిల్. ఆయన వాగ్దానం చేసినాడంటే అది నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. అందుకే మనం ఏం చేస్తున్నాము? కొన్ని సైన్స్ చూస్తున్నాం. థర్స్డేస్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చూస్తున్నాము? ఆయన ఇచ్చిన ప్రవచనాలు, సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000, 3000 సంవత్సరాల ముందు ఇచ్చిన ప్రవచనాలు ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేరుస్తున్నాడు. దాంట్లో ఏం తెలుస్తుంది? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేర్చే దేవుడు, ఆశ్చర్యకార్యంగా నెరవేరుస్తున్నాడు. మరి దాన్ని ఆ బైబిల్లో ఏం నేర్చుకుంటున్నాము? మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న నష్టాలు, మనకున్న ఈ నొప్పి, ఏదైనా నీ వ్యాధిని కూడా దేవుడు ఏం చేయగలుగుతాడు? మాయము గాయము చేయగలుగుతాడు. హీ కెన్ మేక్ దోస్ డిసపియర్. అదే మరి ఆ విధంగా జీవించమని మనను మరి ఇక్కడ యెషయాలో కూడా చూస్తున్నాం. యెషయా 43:18 చూద్దాం. ఐజాయా 43:18. మునుపటి మాటిని కొనకూడి ఉండాలి. అమ్మో, బైబిల్ మార్చేసింది పద్మ గారు. వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? డు నాట్ ద పాస్ట్. ఫర్గెట్ దెమ్. ఇక కొందరు పాత దాంట్లోనే జీవిస్తారు. అయ్యో అయ్యో ఏమాయే అనేది. అది ఏమైపోయిందో అన్నీ అయిపోయినాయి. అది మళ్ళీ రాబో లేదు. ముందుకేముంది? ముందు అరే నా దేవుడు ఉన్నాడే, నన్ను ఇప్పుడే నడిపించినాడు, ఏదో నాకు మేలు చేస్తాడే అని ఏం చేయను? ఆ నిరీక్షణతో విత్ దట్ హోప్ వాక్ అహెడ్. జస్ట్ కీప్ వాకింగ్ అహెడ్. వెళ్తూనే ఉండు, నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను విమోచిస్తాడని మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా ఏం చేయాలంటే మనము రిఫ్లెక్టింగ్ ఆన్ ద పాస్ట్, అంటే మన పాత దాని మీద ఈ విధంగా మరి మనము స్మరిస్తుండాలని మనము తెలుసుకుంటున్నాం. మరి ఫ్యూచర్ని అంటే వచ్చే కాలంని ఏ విధంగా మనము కౌగిలించుకోవాలనేది కూడా మరి మనం 3 వచనాలతో చూసుకుందాం. దేవుని సార్వభౌమికత్వం మీద ఏం చేయాలి? మనము విశ్వాసం పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్స్ సావరెనిటీ. ఇంతకుముందు చదివినాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 8:28. అన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన సమకూర్చుతున్నాడు. ఏంటి? అది నీకు కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వ్యాధి అయినా ఏదైనా చేస్తున్నాడు, అన్నీ సమకూర్చుకుంటున్నాడు. ఏంటికి? నీకు మేలు చేయాలని. అంతే.
నీకు మేలు తప్పకుండా చేయాలని అది ఆశించాను. అంత విశ్వాసం ఎవరికి ఉంది చెప్పండి ఈరోజు? ఏ జరిగినా నా మేలుకే అని. ఒక పాట ఉంది, నా మేలుకే అని. ఏం పాట అది? నా మేలుకే, ఏం పాట అది? అదేదో ఏ పాటనో తెలుసుకోండి, అది ఆయనకి ఇప్పుడు పాడదాం. కానీ ఏది జరిగినా, నువ్వు లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా, నీకు లాస్ట్ ఇయర్ నీకు నష్టమైనా, నీకు లాస్ట్ ఇయర్ నీకు వ్యాధి ఉన్నా, ఏంటి దేవుడు నిన్ను ఆయనకు దగ్గరగా చేసుకోవడానికి, నిన్ను దీవించేయాలని, నిన్ను ఇతరులకు ఒక సాక్ష్యంగా మార్చాలని, నేను ఒక మాదిరిగా నిలబెట్టుకోవడానికి ఏం చేస్తున్నాడు? జరగనిస్తున్నాడు. అందుకే క్రైస్తవులకు కష్టాలు నష్టాలు తప్పకుండా సంభవిస్తాయి. దే విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఎందుకు? దానితో మనకి ఏం చేయాలి? మనము దేవుడు కార్యాలు చేయాలి. మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఇతరుల ముందు ఏం చేస్తుంటాడు? సాక్షులుగా నిలబెడతాడు. అందుకే కొందరికి అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు నష్టాలు అనే కొందరికి చాలా మందికి ఉంటుంది. నాకే జరుగుతుంది, నాకే జరుగుతుంది. నిన్న కూడా కొందరు అంటున్నాడు, నీకు జరుగుతుంది అంటే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు వాట్? ట్రస్ట్ ఇన్ గాడ్స్ సావరెనిటీ. దేవుని సార్వభౌమికత్వం మీద ఏం చేయాలా? విశ్వసిస్తూ నమ్మాలని మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటి? ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద నువ్వేం చేయాలా? విశ్వాసం పెట్టుకోవాలి. నీ నిరీక్షణ షుడ్ బి బేస్డ్ ఆన్ ద లార్డ్స్ ప్రామిసెస్. యూ హ్యావ్ టు హోప్. నీకు దేవుడు ఏం చేసినాడు? నీకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద నీకు ఆయన ఇచ్చిన ప్రామిసెస్ మీద హీ హెస్ గివెన్ యూ హోప్ అని చూడాలి. హోప్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ రాదర్ దెన్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు వస్తున్నాయి, పరిస్థితులు మారుతాయి. నీ పరిస్థితులు మారుతాయి. ఈరోజు మంచిగా ఉంటుంది, రేపు నీకు చెడు కావచ్చు. ఈరోజు నువ్వు బాగున్నావు, రేపు నీకు ఏదైనా వ్యాధి కలగచ్చు. ఈరోజు నీకు అనుకూలంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, కానీ రేపు నీకు నష్టం జరగచ్చు. కానీ పరిస్థితులు మారినా నీ దేవుడు ఎన్నడూ మారడు. యువర్ గాడ్ నెవర్ చేంజెస్. ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. చెప్పండి, అన్చేంజింగ్ గాడ్ అని చెప్పండి గట్టిగా. ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. And he has promised that he will always be with us. ఆయన ఏం చేసినాడు? ఇంకో వాగ్దానం ఇచ్చినాడు, I will be with you అని. ఏమన్నాడు? నేను నీతో ఉన్నాను. మరి అలాంటి వాగ్దానం ఇచ్చిన దేవుని మీద ఏం చేయాలి? మనము నమ్మాలి అని మనం చూస్తున్నాం. మన సొంత ఆలోచనల మీద, సొంత శక్తుల మీద కాదు, ఆ సర్వోన్నతుని, ఆ సర్వశక్తిమంతుని మీదనే మనము ఆధారపడాలి. యు హావ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. డిపెండింగ్ ఆన్ ద లార్డ్ విల్ ఆల్వేస్ గివ్ యూ సక్సెస్. దేర్ ఆర్ నో ఫెయిల్యూర్స్. నీకు ఎప్పటికైనా ఓడిమి అనేది ఉండదు. ఎప్పటికైనా నువ్వు గెలుస్తావు, అంతే. దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. అది నువ్వు ఏ విధంగా గెలుస్తావు అనేది నీ చేతిలోనే ఉంది. కానీ మరి ఎప్పటికైనా గెలుపు మనదే అని మనం, ఎందుకంటే ఆయన మరణించినప్పుడే చెప్పినాడు. మరణించి లేచిన ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్. తెతెలస్తాయన్ ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది సమాప్తమైంది. ఏంటి? మరణమైన పాపమైన సమాప్తమైపోయింది. దట్ ఈస్ డన్. ఐ హ్యావ్ బికమ్ విక్టోరియస్. ఏంటి? మనం ఈరోజు విజయం నుంచే పోరాడుతున్నాము. మనం ఏంటి? మన ఫ్యూచర్ తెలుసు మనకు, విజయమే. విజయం నుంచి we know that the victory is ours, so we can battle with confidence అని చూస్తున్నాం. మరి అలాంటి జీవితం జీవిస్తున్నామా అని ఒక ప్రశ్న. ఇర్మియా 29:11. Jeremiah 29:11. I have the plans to for I know the plans I have for you. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరం. ఏది జరిగినా నీకు సమాధానం కలిగించేది గురించే ఆలోచిస్తున్నాను, నీకు అవి హాని కోసం కాదు అని అంటున్నాడు. మంచి ఇంగ్లీష్లో కూడా ఏమంటున్నాడు? ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఏ ఫ్యూచర్. ఏమంటున్నాడు? నిరీక్షణ కలిగిన నీకు ఒక జీవితంలో
ఇవ్వబోతున్నాను. ఎంత గొప్ప ప్రామిస్. ఈ వాగ్దానం రాసుకోండి అందరు. దిస్ షుడ్ బి అ ప్రామిస్ ఫర్ 2025. ఇర్మియా 29:11 ఏమని? ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఎందుకు? మన దేవుడు మంచివాడు, ఆయనకు ఎప్పుడైనా మనకు మంచి చేయాలని మరి ఆశిస్తున్నాడు అనేది వాగ్దానం తీసుకొని వెళ్దాం ఈరోజు. రైట్. ఇంకోటి మూడవది చివరిగా మనం ఏం చేయాలా? ఏం జరుగుతుందో రేపు మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం సంభవిస్తుందో, ఏ విధంగా నా ఆరోగ్యం ఉంటుందో, ఏ విధంగా నా పరిస్థితులు ఉంటుందో అని చింతుంటే ఏం చేయాలా? నువ్వు విశ్వాసముతో ఆయన ఉన్నాడు అని స్టెప్ అవుట్ ఇన్ దట్ ఫెయిత్. స్టెప్ అవుట్ ఇన్ దట్ ఫెయిత్. ఉన్నాడుగా నీ దేవుడు, ఉన్నాడుగా నీ దేవుడు నడిపించుకుంటాడుగా. ఆయన అనుమతిస్తేనే కానీ నీకు ఎటువంటి సంఘటన జరగదు. అంటల్ హీ allows, nothing will happen to you. And if anything is happening to you, that is because he wants to do something in your life. He wants to do, నీకు ఏదో చేయాలని ఆశిస్తున్నాడు అంతే. నీ జీవితంలో ఏదో ఆశ్చర్యకార్యం చేయాలని ఆశిస్తున్నాడు, అందుకే జరగనిస్తున్నాడు. దాంట్లో నువ్వు ఆయన మీద విశ్వాసముతోటి ముందుకు అడుగు వేయమంటున్నాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్స్ సావర్నిటీ, హోప్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ రాదర్ దెన్ సర్కమ్స్టాన్సెస్. మూడోదేంటి? స్టెప్ అవుట్ ఇన్ ఫెయిత్. స్టెప్ అవుట్ ఇన్ ఫెయిత్ అని మనం చూస్తున్నాం. ప్రావర్బ్స్ 3వ అధ్యాయము, సామెతలు 3వ సామెత 5-6 వచనాలు చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని, లీవ్ యువర్ థాట్స్, లీవ్ యువర్ అండర్స్టాండింగ్ అసైడ్. నీ పూర్ణ హృదయంతో, విత్ ఆల్ యువర్ హార్ట్, యెహోవా యందు నమ్మకముంచుము. ఏమంటున్నా? లీన్ ఆన్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను నీ సరళమును ఏం చేస్తాడంట? నీ త్రోవలను ఏం చేస్తాడంట? సరళము చేస్తాడంట. వా, ఇంత మంచి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. సో గాడ్ ఈస్ గుడ్ అండ్ హీ వాంట్స్ టు డూ గుడ్ కదా. మరి ఈ విధంగా దేవుడు మనను నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఆ విధంగా మరి ఇంకనూ మనం దేవునికి దూరంగా ఉంటూ ఎక్కడైనా మనం ఇంకా తప్పుదములలో ఉంటే, పాపంలో ఉంటే, బలహీనతలు ఇంకా మనం మునిగి ఉంటే ఇదే సమయం ఏం చేద్దాం? మనము అప్పచెప్పుకుందాం. నూతన సంవత్సరంకి అడుగు వేస్తున్నాం అంటే ఏం చేద్దాము? ఇదే సమయం మనము దేవుని సన్నిధానంలో మోకరించి ఒప్పుకుందాం. దేవా, ఈ విషయంలో నేను సరిగా లేను, ఈ విషయంలో నేను తప్పిపోయి ఉన్నాను, ఈ విషయంగా బలహీనంగా ఉన్నాను. మరి దేవా, నన్ను సరిచేసుకో.